ఓం నమ శివాయ. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని అంటారు. అది ఎంతవరకు నిజం? బంగారం కొనకపోతే ఏమవుతుంది? ఆ రోజు ఏం చెయ్యాలనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ నుంచే కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మహావిష్ణువు పరశురామ అవతారాన్ని ధరించాడని భావిస్తారు. శుభకరమైన అక్షయ తృతీయ రోజు రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం వంటి వాటితో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభకార్యాలైనా నిర్వహించుకుంటారు. నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది కూడా అక్షయ తృతీయ రోజు అని పురాణాలు చెబుతున్నాయి. బద్రీనాథ్లోని ఆలయాన్ని అక్షయ తృతీయ రోజు తెరిచి ఉంచుతారు. ఇలా అక్షయ తృతీయ అన్ని విధాలుగా మంచి రోజుగా పరిగణిస్తారు. సాధారణంగా అక్షయ తృతీయ అంటే బంగారం కొనేందుకు మంచి రోజు అని భావిస్తారు. అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా బంగారం కొనాలని అందరూ నమ్ముతారు. కానీ నిజంగా బంగారం కొనాలా? అసలు అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సంపదకు ఆదిదేవతగా లక్ష్మీదేవిని భావిస్తారు. మహావిష్ణువుకు ప్రీతికరమైనది ప్రతిదీ మహాలక్ష్మికి కూడా ఇష్టమే. అటువంటి మహావిష్ణువు పరశురాముడు అవతారం ధరించిన రోజు ఏమి చేసినా అది అక్షయంగా మిగిలిపోతుందని అంటారు. ఆ రోజు చేసే పూజలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఎన్ని జన్మలకైనా ప్రతిఫలాన్ని ఇస్తాయి. అందుకే అక్షయ తృతీయ రోజు అందరూ తమ శక్తి మేరకు దానాలు చేస్తారు. ఈ పుణ్యఫలం జన్మ జన్మలకు తోడుంటుందని భావిస్తారు. అక్షయం అంటే క్షయం కాని ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. అక్షయ తృతీయ అంటే అందరికీ బంగారం కొనడమే గుర్తుకు వస్తుంది. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే బంగారం కొనడము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం చేస్తారు. అయితే అక్షయ తృతీయ రోజు ఎటువంటి పుణ్యకారం చేసినా దాని ఫలితం శాశ్వతంగా ఉండిపోతుంది. అంతేకాని బంగారం మాత్రమే కొనాలి అనే నియమం ఏమీ లేదు. అక్షయ తృతీయ నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. అక్షింతలను మహావిష్ణువు పాదాలపై ఉంచి పూజ చేసిన తర్వాత వాటిలో జాగ్రత్తగా ఏరి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. మిగిలిన బియ్యాన్ని దేవుడు ప్రసాదంగా వండి స్వీకరించాలి. ఈ వ్రతం చేసిన తర్వాత వచ్చే 12 మాసాలలో ప్రతి శుక్ల తృతీయ నాడు ఉపవాసము చేసి విష్ణువుని ఆరాధించడం వల్ల రాజసూయ యాగం చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు ఏది కొంటే అది రెట్టింపు అవుతుందని ప్రతీక. అందుకే మహాలక్ష్మికి సంబంధించిన బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అయితే ఈరోజు బంగారం మాత్రమే కాదు, ఏది కొనుగోలు చేసినా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మహావిష్ణువు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ఇది. అందుకే ఈరోజు ఎటువంటి పాపకార్యాలు కూడా చేయకూడదు. చెడు ఆలోచనలు, ఇతరులను దూషించడం, మాటలతో వేధించడం వంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈరోజు ఏ పని చేసినా దాని ఫలితం అక్షయం. అందుకే అది జన్మ జన్మలకు వెంటాడుతుంది. అలాగే మీరు చేసే దానం మీ శక్తి కొలది మాత్రమే చేయాలి. అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ దానాలు చేయడం మంచిది కాదు.